హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇది ఆరో 10 లీటర్స్ అండి, ఆక్వా పెరల్ మోడల్. ఇది మనకు ఫిల్టర్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఆరో UV+UF+tds మనం ఎలా ఫిట్ చేయాలి అనేది, ఆ డయాగ్రామ్ ఏదేది ముందు వస్తుంది ఏది వెనక్కి వస్తుంది అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి. ఫస్ట్ మనకు ఈ మోటార్ ఉంది కదా, ఇది మనకు 24 వోల్ట్స్ DC మోటార్. ఇది తర్వాత SMP+, ఇది కూడా 24 వోల్ట్స్ DC. ఇది మనకు సాల్నాయిడ్ వాల్ SV అంటారు, ఇది 24 వోల్ట్స్ ఉంటుంది. ఇది ఫ్లోర్ స్విచ్ అనమాట, మనకు మిషన్ ఆటోమేటిక్గా ఆన్ ఆపుకోవడం కోసము. ఈ 4 పార్ట్స్ అనేది మనకు ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉంటాయండి. అంతే ఆ వైరింగ్ డయాగ్రామ్ ఉంటుంది కదా, అది మీకు నేను చాలా వీడియోలు పెట్టాను. ఇప్పుడు మనకు ఈ ఎలక్ట్రికల్ డయాగ్రామ్ కాకుండా ఆ ఫిల్టర్ డయాగ్రామ్ అంటే ఏంటంటే మనకు ఫస్ట్ సెకండ్ అన్నీ మొత్తం ఫిల్టర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎలా చెక్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మనకు బల్కెట్ ఉంది చూడండి, మనకు ఇన్లెట్ అనమాట. ఈ ఒక బల్కెట్ వేసి ఇన్లెట్ పైపు మనకు ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సెడిమెంట్ కార్టేజ్కి వస్తుంది అనమాట. ఆ పైపు ఇన్లెట్ పైపు మనకి ఏదైతే ట్యాప్ నుంచి వస్తుంది కదా, ఆ పైపు ఈ సెడిమెంట్ కార్టేజ్కి ఇన్లెట్లో వస్తుంది. ఇప్పుడు కార్బన్ అన్నమాట, ఇది మనకు ప్రీ కార్బన్ ఫిల్టర్ అంటారు. ఇది కూడా మనకి ఇన్లెట్ అవుట్లెట్ చూసుకొని పెట్టుకోవాలి. మనకు సెడిమెంట్ ఫిల్టర్ అవుట్లెట్ ఉంది కదా, అవుట్లెట్ నుంచి కార్బన్ ఫిల్టర్ ఇన్లెట్ అనమాట. పైన ఏదైతే మనం పెడుతున్నామో అది ఇన్లెట్లో మనకు పైప్ అనేది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు సెడిమెంట్ ఫిల్టర్ నుంచి కార్బన్ ఫిల్టర్కి వచ్చింది కదా, ఈ కార్బన్ ఫిల్టర్ నుంచి మనకు సాల్నైడ్ వాల్ SV అని ఉంటుంది కదా, దానికి మనం కనెక్షన్ ఇచ్చుకోవాలా. ఖాళీ ఇప్పుడు ఆ సెకండ్ ఫిల్టర్ అవుట్లెట్ నుంచి సాల్నైడ్ వాల్ ఇన్లెట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సాల్నైడ్ వాల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకు మోటార్ ఉంది చూడండి, మోటార్ అవుట్ నుంచి మనకు మెంబ్రెయిన్కి వస్తుంది. ఇప్పుడు మనం మెంబ్రెయిన్ అనేది ఫిట్ చేసుకోవాలి. ఇది మెంబ్రెయిన్ హౌజింగ్ అండి, దాంట్లోనే మన మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే మనకు 2 ఉంటాయి దీనికి, ఒకటి ఇన్లెట్ ఉంటుంది, మనకు అవుట్లెట్స్ 2 ఉంటాయి. ఒకటి వేస్ట్ వాటర్ ఉంటుంది, ఒకటి మనకు ప్రోడక్ట్ వాటర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకు ఈ మోటార్ ఉంది కదా, మోటార్ అవుట్లెట్ అనమాట. అది మనకు అటు సైడ్ ఇన్లెట్ వస్తుంది, ఇటు సైడ్ అవుట్లెట్ వస్తుంది. ఈ అవుట్లెట్ నుంచి మనకు మెంబ్రెయిన్ ఇన్లెట్లో ఇవ్వాలి, పైన ఉంది కదా అది ఇన్లెట్లో ఇవ్వాలి. ఇంకోటి ఈ పైప్ మనకు లోపల నుంచి తీసుకోండి, ఎందుకంటే ఇది మోటార్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా, 6 kg ప్రెజర్ ఉంటుంది కదా, ఆ పైప్ అనేది వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ లేకుండా పైప్ అనేది ఎక్స్ట్రా ఉన్నది అనుకోండి, చెక్ చేసుకోవాలా. ఇంకోటి ఆ క్లాంప్స్ ఉన్నాయి కదా, ఆ క్లాంప్స్ మధ్యలో హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ల నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఆ హోల్స్ నుంచి తీసుకున్నాం అనుకో, ఆ పైప్ అనేది వైబ్రేషన్ ఉండదు మనకు, లేకుంటే మనకు సౌండ్ అనేది వస్తుంది. పైప్ మనకు వైబ్రేషన్ మనకు కటకట కొట్టుకుంటుంది కదా, అలా కొట్టుకోకుండా ఉండాలంటే ఆ క్లాంప్స్ మధ్యలో హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ నుంచి తీసుకొని మెంబ్రెయిన్కి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ప్రెస్ ఫిట్టింగ్సే ఉంటాయండి. మనం తీసినప్పుడు ఆ లాక్ ఉంటుంది కదా, ఆ లాక్ రింగ్ ఉంటుంది కదా, రింగ్ పట్టుకొని మనం గుంజితే పైప్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు ఈ మెంబ్రెయిన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, మనకు UV పెట్టుకోవాలా. ఇది ఏంటంటే మనకు LED ల్యాంప్ అనమాట. ఇది మనకు డైరెక్ట్గా DC వోల్ట్స్ ఉంటుంది అనమాట. మనకి ఏదైతే SMP ఉందో SMP నుంచి డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఈ LED ల్యాంప్కు. UV ఛాంబర్ అంటారు దీన్ని. ఇది మనకు ఇన్లెట్ అవుట్లెట్ అనేది ఏముండదు, ఏదైనా మనం ఇన్లెట్ అవుట్లెట్ పెట్టుకోవచ్చు. మనకు అక్కడ చిన్న హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి ఈ ల్యాంప్ అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత ఇది మనకు ఈ ఛాంబర్ చిన్నగా ఉంటుంది కదా సైజు, మనకు
ఆ డయా సైజు చిన్నగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి క్లాంప్స్ అనేది మనం తీసుకోవాలి. అది మనకి ఏంటంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది, మనకి కింద పడకుండా ఉంటుంది అనమాట. ఆ 2 క్లాంప్స్, ఒకటి ఆ పైన ఒకటి కింద 2 క్లాంప్స్ పెట్టుకొని ఇట్లా మెంబరీన్కి కానివ్వండి, అలా మన సెకండ్ ఫిల్టర్కి కానివ్వండి, దేనికైనా కూడా మనం ప్రెస్సింగ్ చేసుకుంటే అది కరెక్ట్గా నిలబడుతుంది అనమాట. ఇప్పుడు ఆ మెంబరీను ఆ వేస్ట్ వాటర్ పోయేదానికి మనం ఒకటి ఎఫ్ఆర్ అనేది పెట్టుకోవాలి. ఎఫ్ఆర్ అంటే ఫ్లో రిస్ట్రిక్టర్ అండి. అది పెడితేనే మనకు ఆ బ్యాక్ ప్రెజర్ పడడం వల్ల మెమరీ నుంచి వాటర్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఎఫ్ఆర్ మనకు 450 లేదా 550, 650 ఉంటాయి కదా, మనకి ఏదైనా కూడా 8 జీబీ మెమరీకి 450 మనకు కరెక్ట్ సరిపోతుంది. ఒకవేళ 100 జీబీ మెమరీని పెట్టారనుకోండి, దానికి 550 ఎఫ్ఆర్ అనేది మీరు పెట్టుకోండి. అది ఇంకోటి, ఈ అవుట్లెట్లోనే మెమరీన్ అవుట్లెట్ ఉంది కదా, మనకు సైడ్కి వచ్చిన ఉంది కదా కనెక్టరు, అక్కడ పెట్టుకొని మనకు ఈ ఏదైతే మనకు బాడీ కనెక్టర్ ఉంది కదా ఒకటి, ఆ బాడీ కనెక్టర్కు మనకు ఆ అవుట్లెట్ పైప్ అనేది ఇవ్వాలి. ఇంకోటి, అది యారో మార్క్ ఉంటుంది, ఆ యారో మార్క్ చూసుకొని మనం ఆ ఎఫ్ఆర్ అనేది పెట్టుకోవాలా. రివర్స్ పెట్టుకోవద్దు. రివర్స్ ఏది పెట్టినా కూడా మనకు తొందరగా స్టక్ అయిపోతాయి. అందుకని ఏదైతే యారో మార్క్ ఉందో అట్లే పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనకు ఇంకొక అవుట్లెట్ ఉంది కదా, అది మన ప్రోడక్ట్ వాటర్ అనమాట. ఆ ప్రోడక్ట్ వాటర్ ఏం చేయాలంటే మనకు యూవీ ఉంది చూడండి, ఆ యూవీ ఇన్లెట్లో ఇవ్వాలి. ఇన్లెట్ అవుట్లెట్ 2 వేరే ఉండవు, 2 ఒకటే ఉంటాయి. మనకి ఏదైనా కూడా మనకు దగ్గర కింద ఉంది కాబట్టి ఆ కింది సైడ్ అనేది ఆ యూవీ చాంబర్కి అనేది మనము అది పైప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి కూడా మనం పెట్టేశాము, ఆ ఇన్లెట్ల పై పెట్టినాం కదా. ఇప్పుడు మనకు 4th కార్బన్ అంటే పోస్ట్ కార్బన్ అనమాట. ఇది మనకు యాక్టివేటెడ్ కార్బన్ అంటారు. ఈ పోస్ట్ కార్బన్ ఇది 4 ఇంచ్ అనమాట. ఈ 4 ఇంచ్కి మనం ఏదన్నా మళ్ళీ క్లాంప్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు అది సైజ్ చిన్నగా ఉంటుంది కదా. అది ఒక క్లాంప్ పెట్టుకొని ఆ మెంబ్రెయిన్కి ఆ కింద సైడ్ పెట్టుకోండి, ఎందుకంటే పైన ఇంకొకటి మనకు యూఎఫ్ వస్తుంది కదా. అందుకని ఆ కింది సైడు మనం అది చెక్ చేసుకోండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పైన కానీ కింద ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ పైప్ డయాగ్రామ్ అనేది మనకు కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. చూడండి, ఇది మనకు యూఎఫ్ ఫిల్టర్ అండి. ఇప్పుడు అది పోస్ట్ కార్బన్, ఇది యూఎఫ్ మెంబ్రెయిన్ అనమాట. యూఎఫ్ ఫిల్టర్, ఇది మెంబ్రెయిన్ కాదు, ఫిల్టర్ అనమాట. ఇది చాలామంది మెంబ్రెయిన్ యూఎఫ్ మెంబ్రెయిన్ అంటారు కదా, మెంబ్రెయిన్ కాదు, అది యూఎఫ్ ఫిల్టర్ అంటారు. మెంబ్రెయిన్ అంటే మనం నానో మెంబ్రెయిన్ అలాంటివి వస్తాయి కదా, యూఎఫ్ మెంబ్రెయిన్లు వేరే ఉంటాయి. ఇది ఓన్లీ యూఎఫ్ ఫిల్టర్ అనమాట. ఇప్పుడు మనము ఆ పోస్ట్ కార్బన్ నుంచి ఆ యూఎఫ్ ఉంది కదా, దానికి కనెక్షన్ ఇచ్చుకోవాలి. అది మనకు ఖాళీ ఏదంటే ఫస్ట్ పోస్ట్ కార్బన్కి పోతుంది, తర్వాత మనకు యూఎఫ్కి వెళ్తుంది కాబట్టి ఆ 2 జాయింట్ పైప్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి, మీకు ఆ పైపు స్ట్రైట్గా ఉన్నది పెట్టుకున్నాను అనుకోండి, ఆ కనెక్టర్ ఉంటుంది, మనము ఎల్ కనెక్టర్లు పెట్టామనుకోండి, ఇట్లా పైప్ పెట్టుకోవాలి. ఒకవేళ మీకు స్ట్రైట్ కనెక్టర్ కింద దొరికితే కింద 2కు ఆ పైన కింద అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు, మనకు ప్రాబ్లం అనేది ఉండదు, కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ యూవీ ఉంది కదా, మెంబ్రెయిన్ నుంచి ప్రోడక్ట్ వాటర్ యూవీకి పోతుంది. ఆ యూవీ నుంచి మనకేం చేయాలంటే పోస్ట్ కార్బన్ అనమాట, మనం కింది సైడ్ కనెక్షన్ ఇవ్వాలి, పోస్ట్ కార్బన్కి పోవాలన్నమాట. యూవీ నుంచి తర్వాత పోస్ట్ కార్బన్ వెళ్ళాలి. పోస్ట్ కార్బన్ నుంచి మనకు యూఎఫ్ ఫిల్టర్కి వెళ్ళింది కదా, దాని నుంచి మనకి కొద్దిగా పైపు, ఇప్పటికైనా ఏ పైప్ పెట్టుకున్నా కూడా కొద్దిగా లూజ్ పెట్టుకోవాలి. ఆడికడికి టైట్ పెట్టుకుని అనుకుంటే పైపు ఫోల్డింగ్ అవుతుంది. అందుకని ఎక్కడ ఫస్ట్ ఫిల్టర్ కానీ దేనికైనా కూడా మనం పైప్ కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ ఫ్రీగా ఉన్నదనుకోండి, ఆ పైప్ అనేది ఫోల్డ్ కాకుండా ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడైనా పైప్ పెట్టుకున్నా కూడా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు మనకు టీడీఎస్ వాల్ అనేది మనం ఫిట్ చేద్దాం. అది చాలా సింపుల్గానే ఉంటుంది. ఇప్పుడు సపరేట్గా మనము ఎన్ని ఫిట్ చేసిన తర్వాత చేసినాం అనుకోండి, మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఏం చేయాలంటే మనకు మెంబ్రెయిన్ మోటార్ అవుట్పుట్లో ఉంది కదా, అవుట్పుట్ పైపు కట్ చేయండి. అది ఎక్కడైనా కట్ చేయొచ్చు. ఆ మోటార్ నుంచి మెంబ్రెయిన్కి పోతుంది కదా ఇన్లెట్కు, అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మీరు అది కట్ చేసి ఒక టీ పెట్టుకోవాలా, అంతే.
ఇది ప్రోడక్ట్ వాటర్ ఉంది చూడండి, అక్కడ కట్ చేయండి. ఎందుకంటే మనం మెమరీని ప్రోడక్ట్ వాటర్ నుంచి యూవీకి పోతుంది కదా, అది ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా కట్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మనం ఒక టీ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం 2 టీలు పెట్టాం కదా, ఇప్పుడు మనము ఆ 2 టీలు పెట్టుకున్నాం కదా, ఏది మనము మెమరీను ప్రోడక్ట్లో ఒకటి పెట్టాము, మోటార్ అవుట్లెట్లో ఒకటి పెట్టాం కదా, 2 టీలు. ఆ 2 టీలకు మధ్యలో ఈ వాల్ పెట్టి కనెక్షన్ అనేది పైపులు పెట్టుకోవాలండి, అంతే. అది ఇన్లెట్ అవుట్లెట్ చూసుకోండి. మోటార్ సైడ్కి అనేది మనకు ఇన్లెట్ రావాలా, ఏదైతే మెమరీ సైడ్కి వెళ్తుంది కదా అది మాత్రం అవుట్ ఉండాలన్నమాట, అంతే. మధ్యలో వాల్ పెట్టేసుకొని మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలా. మనకు ఎంత కావాలో అంత మనం కలుపుకుంటుంటే అది మనకు టీడీఎస్ అనేది ఎక్కువ తక్కువ అనేది అవుతుంది. ఫస్ట్ చూడండి, ఇది మనకు బల్కేడ్ ఉంది కదా, ఈ బల్కేడ్ ఇన్లెట్ అనమాట, మన ట్యాంక్ నుంచి వచ్చేది. ఫస్ట్ మనకు ఈ సెడిమెంట్ ఫిల్టర్ పోతుంది ఇన్లెట్. ఆ సెడిమెంట్ ఫిల్టర్ నుంచి మనకు కార్బన్ ఫిల్టర్ పోతుంది. ఆ కార్బన్ ఫిల్టర్ అవుట్ ఉంది చూడండి, ఆ అవుట్ నుంచి మనకు సాల్నైడ్ వాల్ ఉంది కదా, ఎస్వి, ఆ బ్లూ కలర్ ఉంది చూడండి, అది ఎస్వి అంటారు సాల్నైడ్ వాల్. దాని ఇన్లెట్ పోతుంది. ఆ సాల్నైడ్ వాల్ నుంచి మనకు మోటార్ ఇన్లెట్ వస్తుంది అన్నమాట. ఆ మోటార్ అవుట్లెట్ ఉంది చూడండి, ఆ అవుట్లెట్ నుంచి మనకు ఒకటి టీడీఎస్ వాల్కు ఒక టీ వేసుకుని టీడీఎస్ వాల్ పోతుంది, ఒక డైరెక్ట్గా మోటార్ మెమరీని ఇన్లెట్లో ఉంటుంది అన్నమాట. ఈ మెమరీను మనకు అవుట్లెట్లో 2 ఉంటాయి కదా, ఒకటి మనకు వేస్ట్ వాటర్ పోతుంది కదా, ఆ వేస్ట్ వాటర్ ఒకటి ఎఫ్ఆర్ పెట్టుకొని మళ్ళీ అది బల్కెట్ ఉంది కదా బయటికి అనేది కనెక్షన్ ఇచ్చేసుకోవాలి. ఇంకోటి ప్రోడక్ట్ వాటర్ ఉంది కదా, ఆ ప్రోడక్ట్ వాటర్ మనకు ఇప్పుడు కట్ చేసుకొని ఒక టీ వేసుకోవాలా, అది మనకు ఈవీలో కలిపేయాలా. ఆ టీ వేసుకున్న దగ్గర మళ్ళీ మనకు అక్కడ మోటార్ నుంచి ఒక టీడీఎస్ వాల్ ఉంది కదా, ఆ వాల్ కానీ పెట్టుకోవాలా. యూవీ ఉంది కదా, యూవీ నుంచి పోస్ట్ కార్బన్ వస్తుంది, పోస్ట్ కార్బన్ నుంచి మనకు ఇది యూఎఫ్ ఫిల్టర్ వస్తుంది, యూఎఫ్ ఫిల్టర్ నుంచి మనకు పైన ట్యాంక్ కనెక్షన్ ఉంటుందండి, అంతే. సింపుల్గానే ఉంటుంది. ఇది ఒకసారి 2 సార్లు మీరు చూశారనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.